భద్రాచలంలో కాంగ్రెస్ నేతల మధ్య వర్గపోరు రోజురోజుకు ఉధృతమవుతుంది. ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే పొడెం వీరయ్య వర్గాల మధ్య చిలికి గాలివానగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పొడెం వీరయ్య తన అనుచరులతో కలిసి తెల్లం వెంకట్రావుకు సంబంధించినటువంటి వర్గానికి సంబంధించినటువంటి రాయల శ్రీనివాస్ అనేటువంటి కార్యకర్త మీద దాడి చేయడం, చంపండిరా అని ఆదేశాలు ఇచ్చారని ఆరోపిస్తూ భద్రాచలంలో రజక సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన ర్యాలీ కొనసాగించారు. రాయలసీమ మీద దడిన దాడిని ఖండిస్తూ పెద్ద ఎత్తున రజక సంఘం నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి భారీ ర్యాలీ నిర్వహించి ఏఎస్పీకి కంప్లైంట్ చేశారు. తక్షణమే పొదెం వీరయ్య మీద చర్యలు తీసుకోవాలి, ఆయన మీద కేసు నమోదు చేసి పొదెం వీరయ్యతో పాటు 4 ఇతర కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పొదెం వీరయ్య మీద చర్యలు తీసుకోవాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రజక సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు, రాస్తారోకోలతో పాటు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మిస్తానని ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించారు. ప్రభుత్వం ముందు 3 డిమాండ్లు ఇచ్చారు. ఒకటి, పొదెం వీరయ్య మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడంతో పాటు అతనికి ఉన్నటువంటి డీసీబీ పదవిని తొలగించాలి. దాంతోపాటే ప్రస్తుతం అటవీ శాఖ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఏదైతే నిర్వహిస్తున్నారో దాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ 3 డిమాండ్లలో ఏ ఒక్క డిమాండ్ నెరవేరకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా రజక సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన ర్యాలీ కొనసాగిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం లోని సింగారం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యతో కలిసి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు భానుత్ హరిప్రియ నాయక్, అట్లాగే శంకర్ నాయక్తో పాటు జిల్లా గ్రంథాలయ మాజీ సంస్థ చైర్మన్ దిండిగల్ రాజేంద్రు, మహబూబాబాద్ జిల్లా జెడ్పీ మాజీ చైర్మన్ ఆంగోతు బిందు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి అంబేద్కర్ బహుజన సంఘానికి సంబంధించినటువంటి కార్యకర్తల జయధ్వానాల మధ్య అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. బీఆర్ఎస్ నేతలు, పలువురు మాజీ ప్రతినిధులు కాంగ్రెస్ ప్రభుత్వం పైన మండిపడ్డారు. కేసీఆర్ దూరదృష్టితో అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగిస్తూ దళిత బంధు పథకం ప్రవేశపెడితే 12 లక్షలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 20 నెలల కాలంలో ఒక్క దళితులు కూడా దళిత బంధు పథకం లాంటిది ఇవ్వలేదని, 12 లక్షల రూపాయలు కూడా ఇవ్వలేదంటూ విమర్శలు గుప్పించారు. దాంతోపాటు అధికారం ఎటు ఉంటే అటువైపు మొగ్గు చూపే నాయకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చినటువంటి బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కేసీఆర్ను అవమానించే రీతిలో బయ్యారం పట్టణంలో వ్యవహరించినటువంటి కొంతమంది కాంగ్రెస్ నేతల పేర్లు రాసి పెట్టుకున్నామని, వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని అవమానిస్తున్నటువంటి నాయకులకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు.